దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమిడియా న్యూస్. టీజీఎస్పీడీసీఎల్ హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్లో ఎస్సీగా పనిచేస్తున్న టీఆర్ చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులను కలవబోతున్నాము. వాళ్ళ కూతురు డాక్టర్ సాయి లావణ్య గారిని కలవబోతున్నాము. వాళ్ళ అమ్మ నాన్న గొప్పతనం ఏంటి, వాళ్ళ నాన్న గొప్పతనం ఏంటి, వాళ్ళ కుటుంబ విజయాలు ఎంత గొప్పగా ఉన్నాయి మాటల్లో విందాం. ఐఎమ్ డాక్టర్ సాయి లావణ్య తాడిమర్రి. నేను ఎంబీబీఎస్ క్లియర్ అయిందండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి యూకే నుంచి వచ్చున్నాను. ఇప్పుడు ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మై సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్స్. అమ్మ నాన్న పేరు ఉమా గౌరీ అండ్ చంద్రమోహన్. టీజీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మమ్మీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి. డాడీ ఈజ్ వెరీ స్పిరిచువల్ అండ్ మమ్మీ దగ్గర నుంచి అంటే చిన్నప్పటి నుంచి మోస్ట్లీ మాకు మమ్మీతో ఎక్కువ క్లోజ్ ఉండేది. డాడీ ఆన్ అండ్ ఆఫ్ ఉంటూ ఉండేవాళ్ళు, బట్ మమ్మీతో ఎక్కువ బాండింగ్ చాలా ఎక్కువగా ఉండింది. అండ్ సో మమ్మీ గైడెడ్ అలాట్. దాని తర్వాత డాడీ నుంచి వచ్చిందంతా ఇట్స్ మోర్ లైక్ హౌ టు హ్యాండిల్ యువర్ లైఫ్, హౌ టు బీ ఇండిపెండెంట్, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ధైర్యంగా ఎలా ముందరికి వెళ్ళాలి, ఈవెన్ కెరియర్లో ఎంత ఫెయిలియర్స్ వచ్చినా, పర్సనల్లో ఎంత ఫెయిలియర్స్ వచ్చినా ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి అని. సో డాడీ దగ్గర నుంచి చాలా ఎక్కువ నేర్చుకున్నాను. డాడీ వర్కహాలిక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, కంప్లీట్లీ హీఈస్ ప్రెట్టి మచ్ డెడికేటెడ్ టు వర్క్. ఇప్పుడు ఏ కాల్స్ వచ్చినా ఒక 3 కాల్స్ ఉంటాయండి. వర్షం వచ్చింది, ట్రిప్ అయింది, కరెంటు పోయింది, ఈ 3 కాల్స్ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం, వింటూనే. అవి వస్తే చాలా, దట్స్ అన్ ఎమర్జెన్సీ, వెళ్ళిపోతూ ఉంటారు. సో అది డాడీ వెళ్ళడము మాకు అలవాటు అయిపోయింది. అదేం పెద్దగా ప్రాబ్లం కూడా అనిపించేది కూడా కాదు. ఓకే దట్స్ అన్ ఎమర్జెన్సీ అన్నట్టు ఉండేది. ఏఈ టు ఎస్సీ అంటే ఏఈ టైమింగ్లో నాకు అంత తెలియదండి. బికాస్ నేను ఏజ్ వచ్చింది అరౌండ్ 10-15 ఇయర్స్ టైమింగ్లో ఆయన ఏడీఈగా ఉన్నారు, ఏడీఈ టైం. సో అప్పుడు చాలా బాగా డాడీ పిలుచుకెళ్ళేవారు మమ్మల్ని అందరినీ, లైక్ నన్ను కానీ మా సిస్టర్ని కానీ ఆఫీస్కి పిలుచుకెళ్ళడము. సో అక్కడ వాళ్ళ బాయ్స్, అక్కడున్న వీళ్ళందరితో బాగా క్లోజ్ అవ్వడం. వాళ్ళు చెప్పేవాళ్ళు మాకు డాడీ ఎలా ఉన్నారు, డాడీ ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎంత కామ్గా ఉంటారు. హీఈస్ వెరీ కూల్, ఎక్కువగా రియాక్ట్ అవ్వడు ఏ విషయానికైనా, చాలా కూల్గా హ్యాండిల్ చేస్తారు. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంకా ఆబ్వియస్గా ఆయన సేవ గురించి చెప్తూనే ఉంటారు, చెప్పడము. చాలామంది ఆయన వల్ల జాబ్స్ రావడము, ఇప్పుడే కదా మేము ట్రాన్స్ఫర్స్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళినా కానీ ఒక అన్నలు అయితే వచ్చి మాతో బాగా మాట్లాడిస్తారు. డాడీ లేకపోయినా కానీ మేము ఉంటే వాళ్ళు వచ్చి మరి మాతో బాగా మాట్లాడించి సార్ దేవుడు అది ఇది అని. సో ఇట్ ఫీల్స్ ప్రైడ్, మా డాడీ అంత గొప్ప మనిషి అని చెప్పేసి చాలా బాగుంటుంది వినడానికి కూడా. అండ్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. నేను పుట్టపర్తిలో చిన్నప్పటి నుంచి దగ్గర ఒక 4-5 ఇయర్స్ నుంచి అక్కడే పెరిగి ఉంటాను నేనైతే. సో అప్పుడు ఎవ్రీ వీకెండ్ సాయి భజనలకు వెళ్ళడం కానీ, సత్యసాయి బాబాని దర్శించుకోవడం కానీ, కొన్నిసార్లు దూరం నుంచి, కొన్నిసార్లు దగ్గర నుంచి. నా బర్త్డే టైమింగ్లో ఆయన ఆశీర్వాదం కూడా దొరికింది నాకైతే. దెర్ వాజ్ వన్ ఇన్సిడెన్స్, చాలా బాగుండేది. అండ్ డాడీ ఆ ఏరియాకే చాలా బాగా డెవలప్ చేశారు. అదైతే మేము చాలాసార్లు వినింటాం డాడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి. సో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు డాడీ. పుట్టపర్తి సాయిబాబా ఆశీర్వాదం దొరకడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. సో అది రావడం నాకు మా డాడీ వల్ల వచ్చింది కాబట్టి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఆ ఆపర్చునిటీకి, బీయింగ్ ఎ డాటర్ టు హిమ్, ఇట్స్ అ వెరీ థ్యాంక్ఫుల్నెస్ అండి. ఎక్కువగా గ్రాటిట్యూడ్ ఉంటుంది మాకు. అండ్ సో దేవుడి మీద ఎక్కువ నమ్మకం, ఆయన ద్వారానే మాకు ఎక్కువగా దేవుడి మీద నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది.